రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆయనకి పెరోల్ తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడం, మళ్ళీ జైల్లో పెట్టడం, ఆ పెరోల్ వెనుక తెలుగుదేశం పార్టీ మంత్రుల వ్యవహారాలు, తర్వాత హోంమంత్రి సంతకాలు చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. శ్రీకాంత్ రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆయన పెరోల్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ సంతకం చేసి హోంశాఖకు పంపించారు. అక్కడ హోంశాఖ కార్యదర్శి దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ వెనక్కి పంపించారు. వెనక్కి పంపించిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు డీల్ చేశారంట. డీల్ చేసి ఏకంగా హోంమంత్రి దగ్గర నుంచి సంతకం కూడా చేయించుకొని ఫైనలైజ్ చేసి రౌడీ షీటర్ శ్రీకాంత్ని బయటకు కూడా తీసుకొచ్చారు ఈ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో కూడా మనం చూసాం. తర్వాత రీసెంట్గానే శ్రీకాంత్ ప్రియురాలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, గంజాయి కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు. శ్రీకాంత్ ఒక్క మాట అంటే చాలు, మమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేల పేర్లని కూడా వెల్లడిస్తాం, వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి ఆమె వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ శ్రీకాంత్ పెరోల్ వెనుక 2 కోట్ల రూపాయలు డీల్ కూడా జరిగిందంట. మరి ఆ 2 కోట్ల రూపాయలు ఈ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, హోంమంత్రి గారికి ఇచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పై అధికారులకు ఇచ్చారా, ఈ లెక్కలన్నీ కూడా తేలాల్సి ఉంది. దీని మీద ఒక విచారణ జరిపిస్తే అన్ని నిజాలు కూడా బయటపడతాయి. అఫ్కోర్స్ కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి అటువంటి సాహసాలు చేయరు, దాని ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే హోంమంత్రి పేసీలోనే చక్రం తిప్పారు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. ఒకటి గూడూరు ఎమ్మెల్యే, అదేవిధంగా మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. దశాబ్ద కాలం పైగానే శ్రీకాంత్ సైన్యంతోనే ప్రజాప్రతినిధులు దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారంట. ఆ విధంగా ఎన్ని వందల కోట్లు సంపాదించుంటారో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించి నిన్న మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, శ్రీకాంత్ పెరోల్కి సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్కి తాను సిఫార్సు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అని చెప్పేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ కూడా మాట్లాడుతూ, శ్రీకాంత్ పెరోల్ కోసం తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కూడా లేఖ ఇచ్చాడు అని చెప్పేసి ఆయన కూడా ఇరిగించాడు పెద్ద ఆయన. తమ లేఖల్ని జూన్ 16వ తేదీన రిజెక్ట్ చేసినటువంటి అధికారులు చూడండి ఎంత బాగా చేశారు. పెరోల్ ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. జూలై 30వ తేదీన హోంశాఖ మంత్రి కార్యాలయం నుంచి పెరోల్కి అనుమతి ఇచ్చారు. పెరోల్ విషయంలో తమకేం సంబంధం లేదు, ఇకపై తాను బతికి ఉండగా పెరోల్ కోసం సిఫార్సు లెటర్లో ఇవ్వను, ఇది తనకు గుణపాఠం లాంటిది. గత ప్రభుత్వంలో కూడా శ్రీకాంత్ పెరోల్కి సిఫార్సు లేఖలు ఇచ్చాము, లేఖలు ఇవ్వడం సర్వసాధారణం. ఆనాడు అధికారులు ఎవరు కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేదు, వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఆనాడు కూడా పెరోల్కి ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు అని చెప్పేసి ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు సిఫార్సు లేఖలు పంపించడం, అక్కడ ప్రభుత్వాలు రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ సిఫార్సు లేఖలు పంపించారు, మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ 2 కోట్ల రూపాయల కథ కూడా నడిపించారు, ఇచ్చి గట్టిగానే 2 కోట్ల రూపాయల డీల్ కూడా నడిపించి ఏకంగా రౌడీ షీటర్ని బయటికి తీసుకొచ్చారు. అంటే ఆ రౌడీ షీటర్ని బయటికి తీసుకొని వచ్చి ఏం రాజకీయాలు చేయాలని చెప్పేసి అనుకున్నారో మనకి అర్థం కాదు. ఏం సెటిల్మెంట్ చేయాలనుకున్నారో, ఏం దందాలు చేయాలనుకున్నారో, అంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర నడిచిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత మన కోటంరెడ్డి గారు ఇంకా ఫ్యూచర్లో జీవితం ఇంకెప్పుడు కూడా ఎవరికి కూడా నేను ఇంకా పెరోల్ ఇవ్వను అని చెప్పేసి మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోయారు. ఇది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ప్రశాంతంగానే ఉండొచ్చాము. ప్రభుత్వాలు మారిన తర్వాత
ఇవన్నీ కూడా చాలా పెద్ద కేసులుగా పరిగణించబడతాయి. ఎవరైతే లెటర్లు రాశారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. వాళ్ళందరూ కూడా జైలు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాని ఎటువంటి డౌటే లే. ఎందుకంటే 2 కోట్ల రూపాయలు ఏ అధికారికి ఇచ్చారు, ఏ మంత్రికి ఇచ్చారు, ఈ 2 కోట్ల రూపాయలు ఏ రూపంలో ఇచ్చారు, తీసుకునే వ్యక్తి ఎవరు? ఎందుకంటే ఇది పెద్ద దీని వెనక చాలా ఉంటుంది. 2 కోట్లే పైకి కనిపించేది, దానికి ముందు ఇంకా ఎన్ని వ్యవహారాలు నడిచాయి. ఈ మొత్తం కూడా ఒక విచారణ చేస్తే తప్ప నిజాలు బయటకు రావు. మొత్తానికైతే పాపం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కనువిప్పు కలిగినట్టుగా ఉంది పాపం ఆయనకి. ఆయనతో పాటు పాస్టమ్ సునీల్ కుమార్ని కూడా ఇరికించేశాడు. చూద్దాం ముందు దీంట్లో ఏ విధంగా చాలా వివరాలు ఉంటాయి, చాలా ఉంటాయి వ్యవహారాలు. దీని మీద విచారణ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం కూడా చాలా మెండుగా కనిపిస్తుంది.